ఇది నా పెంట్ హౌస్ సిరీస్ లో డే 34. ఈ రోజు మార్నింగ్ ఒక 11 కి అరుణాచలం బయలుదేరాలి. సరే మార్నింగ్ ఒక 4 o'clock లేసి ప్రాక్టీస్ చేసి అలాగే బయలుదేరద్దాం అనుకున్నా. కానీ ఈ రోజు ప్రాక్టీస్ లేదంట. సరే అని చెప్పి మళ్ళీ పడుకొని ఒక 9 o'clock లేసాను. ఇక అట్లా చూసి ఇట్లా చూసేటప్పుడు టైం అయిపోయింది. ఇంకేముంది యాజ్ యూజువల్ లేట్. ఫస్ట్ అసలు బస్ లో పోయేలాగా ప్లాన్. ఇక మేము కూడా బస్ ఎక్కి టికెట్ తీసుకొని చిత్తూరు వరకు వెళ్ళిపోయాము. చిత్తూరులో ఎంటర్ అయినామో లేదో అంతలోపల ఒక ఫోన్, నో వెయిట్ వీఆర్ కమింగ్. కార్ తీసుకొని మా ఊరు అన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని పార్సల్ చేసుకొని వెళ్ళిపోయారు. పార్సల్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు టైం టీ కూడా కొనిచ్చారు. ఇక టీ తాగేసి ఒక 7 o'clock అరుణాచలం రీచ్ అయిపోయాము. ఈ రోజు సాటర్డే కాబట్టి నాది 10 km రన్ ఉంది. అది దీంట్లో కలిసిపోయింది. ఇక నడవడం ఒక 9 o'clock స్టార్ట్ చేసాము. అది ఒక 4 hours అయింది. ఇక అది కంప్లీట్ చేసుకొని నైట్ రిటర్న్ బయలుదేరేసాము. ఇక మార్నింగ్ ఒక 5:30కి నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఊరికి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ పెరిగింది ఈ ఊర్లోనే. చంద్రగిరి నుంచి కొంచెం దూరంలో మిట్టపాలెం అని ఉంటుంది. నేను వచ్చిన అన్న వాళ్ళ బ్యాచ్ కూడా ఆ ఊరే. ఇక అక్కడే ఒక స్లీప్ వేసి బయలుదేరదాం అనుకునేటప్పటికి మా అన్నోళ్ళు బాయ్కి వెళ్దాం అని పిలిచారు. సరే ఓకే పదండి పోదామని నేను కూడా బయలుదేరేసాను. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే లొకేషన్ మాత్రం భారీగా ఉంది. అక్కడ ఆ కొండలు, ఆ పొలము, ఆ బావి, ఆ చెట్టు అంతా సూపర్ గా ఉన్నాయి. ఇక నేను కూడా కొంచెం సూపర్ మ్యాన్ లాగా అవతారం ఎత్తి అక్కడే ఆడుకొని ఇక ఆ బావి పక్కనే ఒక ఓజీ తొట్టు ఒకటి ఉంది. ఇక అక్కడే ముఖం చేతులు కాలు కడుక్కొని ఇంటికి వచ్చేసాను. ఇక వచ్చిందే ఏం చేస్తానో తెలుసు కదా, మళ్ళీ అదే రిపీట్. ఈ రోజు వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.